సీక్వెల్స్ హవా కొనసాగుతున్న ఈ సమయంలో ఓ సూపర్ హిట్ క్లాసిక్ కొనసాగింపు తీసుకురావాలనే చర్చ మళ్లీ మొదలైంది. అయితే అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఓ స్టార్ హీరో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది? మనం ఏ సీక్వెల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు చూద్దాం. రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన పడయప్ప తెలుగులో నరసింహ సినిమా ఇప్పటికీ తమిళ సినీ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన కమర్షియల్ క్లాసిక్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. హీరో క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్, కుటుంబ కథనం, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్, మ్యూజిక్, విలన్ క్యారెక్టర్ ఇలా ప్రతి అంశం కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడటం సహజం. ఇక ఇటీవల డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తో కలిసి ఆ సినిమాకు సీక్వెల్ పై డిస్కషన్స్ జరిపినట్లు కూడా కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే కథ ఆలోచన ప్రారంభ దశలో ఆసక్తికరంగా అనిపించినప్పటికీ పూర్తి స్థాయి స్క్రిప్ట్ మాత్రం ఆ క్లాసిక్ కు తగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు కూడా సమాచారం. దాంతో ప్రస్తుతం ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లకుండా వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక అదే నిర్ణయం రజనీకాంత్ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఉందనే కారణంతో దానికి సీక్వెల్ రూపొందించడం కంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో బలమైన కథ దొరికినప్పుడే ముందుకు వెళ్లాలనే దృక్పథాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు డిస్కషన్ జరుగుతుందట. గత కొన్నేళ్లుగా తమిళంలో అనేక సీక్వెల్స్ తెరకెక్కుతున్నప్పటికీ వాటిలో అన్ని ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకురావడం ఎంత పెద్ద సవాలో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు మరోసారి గుర్తు చేశాయి. మొదటి భాగం క్రియేట్ చేసిన ఎమోషన్ ను, ఇంపాక్ట్ ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదని సినీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే నరసింహ లాంటి సినిమా విషయంలో రజనీకాంత్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం అభిమానుల్లో కూడా సానుకూల స్పందనకు కారణమవుతుంది. నరసింహ వంటి ఒక క్లాసిక్ సినిమాని కేవలం సీక్వెల్ ట్రెండ్ కోసం ఉపయోగించకుండా దాని గౌరవాన్ని కాపాడాలనే రజనీ ఆలోచన ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కథ స్ట్రాంగ్ గా లేనంత కాలం ఆ క్లాసిక్ కు మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచన రజనీకాంత్ కు అస్సలు లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఫ్యూచర్ లో నిజంగా పడయప్ప అంటే నరసింహ స్థాయికి తగ్గ కథ దొరికితే పరిస్థితి మారే అవకాశం కూడా లేకపోలేదు. అప్పటి వరకు మాత్రం ఈ క్లాసిక్ తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.